ఓ గోదానం చేస్తే మంచిదంటారు. ఎందువల్ల అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. దానాల్లో గోదానం విశిష్టమైనదిగా మనకి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. గోదాన ప్రాధాన్యాన్ని తెలుసుకునేందుకు ధర్మరాజు అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముడి దగ్గరకు వెళ్ళాడు. గోదాన విశిష్టతను తెలపమని కోరాడు. అప్పుడు గాంగేయుడు ఒక పురాణ వృత్తాంతాన్ని వివరించి చెప్తున్నాడు. దీని ద్వారా గోదానం ఎంత గొప్పదో మనకి తెలుస్తుంది. కొన్ని యుగాలకి పూర్వం ఔద్దాలకి అనే మహర్షి ఉండేవాడు. నిత్యం యజ్ఞజపాదులు నిర్వహిస్తూ ఉండేవాడు. ఒకరోజు తన కుమారుడైన నచికేతుణ్ణి పిలిచి నదీ తీరంలో ఉన్న సమిధలు దర్భల్ని తీసుకురమ్మని ఆదేశించాడు. నదీ తీరానికి వెళ్ళిన నచికేతుడికి అవి కనిపించలేదు. నది పొంగింది. అవి నది గర్భంలో కలిసిపోయాయి. తండ్రి దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పాడు. అప్పటికే ఆకలితో ఉన్నటువంటి మహర్షి యజ్ఞకార్యాన్ని పూర్తి చెయ్యాలన్న నిశ్చయంతో ఉన్నాడు. ఇంతలో కుమారుడు ఈ విషయాన్ని వెల్లడించడంతో పట్రాని కోపం వచ్చేసింది. నచికేతుణ్ణి నరకానికి వెళ్ళు అని మండిపడ్డాడు. అంటే ఆవేశంలో కొడుకుని తండ్రి ఆ విధంగా అన్నాడు, నరకానికి వెళ్ళమని. వాళ్ళ మాట అంటే మరి వేదవాక్కు కదా, అవుతాయి కదా. తండ్రి ఆజ్ఞని పాటిస్తున్నాను అన్నాడు నచికేతుడు. కూలిపోయాడు. అంటే మరి ప్రాణం పోతేనే కదా వెళ్ళాల్సింది. వెంటనే అతని ప్రాణాలు నరకానికి వెళ్ళిపోయినాయి. తన తొందరపాటుకి మరి విషయాన్ని తెలుసుకున్న ఔద్దాలకి ఆ రాత్రంతా రోధించాడు. ఎందుకు మరి కొడుకుని తానే నరకానికి పంపించాడు కదా. ఏ తండ్రికైనా బాధేస్తుంది. అందుకే ఆవేశం మరి అనర్థాలకు కారణం అనేది. అందుకే సూర్యోదయ సమయానికి నచికేతుని ప్రాణం తిరిగి వచ్చింది. పట్టరాని ఆనందంతో కుమారుణ్ణి కౌగిలించుకున్నాడు. రాత్రి ఏ ఏ లోకాలకి వెళ్ళింది వెల్లడించమన్నాడు తండ్రి. నచికేతుడు ఆత్మ నరకం చేరుకునేసరికి అక్కడ యమధర్మరాజు స్వాగతం పలికాడు. ఔద్దాలక మహర్షి నరకానికి వెళ్ళమని శాపం పెట్టాడే కానీ చనిపోమ్మని శాపం ఇవ్వలేదు గనక నచికేతుణ్ణి అతిథిగా పరిగణించాడు యమధర్మరాజు. అందుకని యమధర్మరాజు చెప్పినట్టు నచికేతుడు ఆ విధంగా తెలిపాడనమాట. నువ్వు నాకు అతిథివి అన్నాడనమాట ఆయన. అందుకని తర్వాత నచికేతుడికి ఆ యమధర్మరాజు అతిథి మర్యాదలన్నీ చేశాడు. తనకి పుణ్యలోకాలని కూడా చూపించమని అడిగాడు నచికేతుడు. మరి యమధర్మరాజుని అడిగితే ఆయన అతిథిగా భావించాడు కదా. మరి అతిథి అభీష్టం నెరవేర్చడం తమ విధి కదా. అందుకనే యముడు ఆ విధంగా పేర్కొన్నట్టుగా అతను తెలిపాడు. తర్వాత పుణ్యలోకాలని వీక్షించాడు. అందులో దివ్య తేజస్సులు కలిగిన పుణ్య పురుషులు ఉండటాన్ని గమనించాడు నచికేతుడు. వాళ్ళ గురించి యమధర్మరాజుని ప్రశ్నించాడు. ఎందుకు అంత దివ్య తేజస్సుతో ఉన్నారు అని ప్రశ్నిస్తే వాళ్ళు గోదానం చేయటం చేత పుణ్యలోక ప్రాప్తి కలిగింది అన్నాడు యమధర్మరాజు. మరి శుభ సమయాల్లో గోదానం చేయటం ద్వారా పుణ్యగతుల్ని పొందవచ్చని చెబుతూ 3 రాత్రులు నేల మీద పడుకుని నీటిని తీసుకుంటూ దీక్ష చేసిన వాళ్ళు గోవుల్ని దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అని వివరించారు. చిన్న వయస్సులో మంచి ఆరోగ్యంతో ఉన్న ఆవును దానం చేస్తే ఆ ఆవుపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు పుణ్యలోకాల్లో ఉండే వరాన్ని పొందవచ్చని యమధర్మరాజు నచికేతుడికి తెలిపాడు. ఆ నచికేతుడు తండ్రికి తెలియజేశాడు. ఈ కథ ద్వారా గోదానం ఎంత గొప్పదో మనకి తెలియజేశారు. సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు.